వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి. కొన్ని గ్రహాల తాలూకు యుతులు, కొన్ని సమసప్తక స్థితులు, కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం 2024 సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజస్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ 7వ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది. నీచక్షేత్ర స్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో, అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతేనేమో బాణసంచాల తయారీ కానీ, పేలుడు పదార్థాల తయారీ కానీ, రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ, ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ కుజుని యొక్క మార్పుతోటి ఈ రియల్ ఎస్టేట్ గానీ, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాల్లో గానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును. అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా, ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి. అలాగే కుజశనుల యొక్క షష్టాష్టక స్థితి, ఇవన్నీ కూడా ఈ జూన్ 7వ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు. అలాగే రవి ఈ జూన్ నెలలో 15వ తారీఖు వరకు వృషభ రాశి యందు, 15వ తారీఖు దాటాక మిథున రాశి యందు ఆయన సంచరించబోతూ ఉన్నారు. రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది. జూన్ నెల 10వ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది. అంటే 10వ తారీఖు లగాయతూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు. జూన్ 10 దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును. అలాగే శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు. శుక్రబుధులు ఈ మాసంలో ఎక్కువగా అతిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి యందు, అలాగే కర్కాటక రాశి యందు ఏమో బుధగ్రహం సంచరించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం. ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును. దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. కర్కాటక రాశి వారికి జూన్ మాసం సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసాల్లో, ఈ జూన్ మాసంలో ప్రత్యేకించి కుజస్తంభన దోషం వల్ల ఏర్పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా, గత సంవత్సరంగా ఉండేటువంటి పరిస్థితులను తీసుకుంటే జన్మరాశి యందు కుజుడు, వ్యయంలో కుజుడు, మళ్ళా జన్మరాశిలో కుజుడు, మళ్ళా వ్యయంలో కుజుడు, ఇలా కుజుడు స్తంభించినటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి రాశి కర్కాటక రాశి. దానివల్ల ఏమైంది? అధికమైనటువంటి ఖర్చు, జ్వరం, ఖడ్గభరణం చేయవ, భార్య బంధు విరోధ కృత అన్నది శాస్త్రం, కుటుంబపరమైన సమస్యలు, దెబ్బలు తగలడం, లేకపోతేనేమో సర్జరీలు, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక పని పట్టుకుంటే అదంతా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏది ముందుకు సాగకపోతూ ఉండడం, అష్టమ శనైశ్వర దోషం ఉండడం, కొన్ని అష్టమంలో శని దోషం పోయింది అనుకునేసరికి అష్టమ రాహు దోషం పట్టడం, ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ కుజుడు మారి కుజస్తంభన దోషం పూర్తిగా తొలగిపోయి 2వ స్థానం ముందు కుజుడు ఉన్నారు. ఈ 2వ స్థానస్థిత కుజుడు అంత అనుకూల గ్రహం కాకపోయినప్పటికీ ఏడిపించారు, బాధ పెట్టే గ్రహం కాదు. ఇది ఒక మంచి విషయం. రెండవది 15వ తారీఖు వరకు రవి లాభస్థాన స్థిత గ్రహంగా యోగిస్తూ ఉంటారు. అప్పటి వరకు అర్ధంచ స్వకులాచార అన్నారు, అంటే అటు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, అలాగే ఆర్థిక ఉన్నతి, మానసిక ప్రశాంతత, కుటుంబ అభివృద్ధి, కుటుంబ సభ్యులందరూ కూడా మీ మాటని కొత్త విలువ గట్టి వాళ్ళందరూ కూడా మీకు సపోర్టివ్ గా ఉండడం ఇత్యాది విషయాల పట్ల ఎక్కువ అవకాశం ఉన్నది. 15వ తారీఖు దాటిపోతే కర్కాటక రాశికి బలం తగ్గిపోతుంది. కారణం ఏమిటి? ఎప్పుడైతే ఈ గురు మౌఢ్యం ప్రారంభం అవుతుందో, అనగా గ్రహగతుల్లో 15వ తారీఖు దగ్గర నుండి రవి మార్పు జరిగిన తర్వాత స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయ అన్నారు. అంటే
సొంత బంధువుల వల్ల గాని, మిత్రుల వల్ల గాని, కుటుంబ సభ్యుల వల్ల గాని కొంత ధనం ఖర్చు అవుతూ ఉండడం, అలాగే స్థానచలనానికి అవకాశం ఉండడం, అంతేకాకుండా ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం ఇత్యాది విషయాలు ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి. అష్టమరాహు యొక్క స్థితి ఉన్నది. అష్టమరాహు యొక్క స్థితిగతులు కూడా కొంత మానసికమైన సమస్యలకు అవకాశాన్ని కల్పిస్తాయి. ముఖ్యంగా కృషియాది సర్వవిఘ్నంచ, ఏ పని ప్రారంభం చేసినా దానిలో అవాంతరాలు, ఆటంకాలు. ప్రత్యేకించి కర్కాటక రాశి వారు ఈ కుజరాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నప్పుడు విషపూరితమైనటువంటి జంతువుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. పాడైపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతూ ఉండడం, అటువంటి వాటికి అవకాశం ఉంది. అలాగే నిద్ర తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్కిన్ అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత భయంకరమైనటువంటి జంతువులు కళ్ళకు కనబడుతూ ఉంటాయి. అది మనం కావాలని వెళ్లి చూసినా లేదా అనుకోకుండా ఇంటి దగ్గర ఏ పాములో లేకపోతే ఇంకో విషపూరితమైన జంతువులో కళ్ళకు కనబడుతూ ఉంటాయి. తేళ్లు, జర్రలు ఇవి అవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇక వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కర్కాటక రాశి వారికి బాగున్నాయి. శుభములో వ్యయశ్చైవ, గురుడు వ్యయంలో ఉన్నప్పుడు కొంత డబ్బు ఖర్చు అయినా అది మంచిగానే ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని మార్పులు కనబడుతూ ఉన్నాయి. స్థాన చలనాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పులు కనబడుతూ ఉన్నాయి. వాటి పరమైనటువంటి ఆలోచనలు ఈ మాసంలో ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనా అది మంచిగానే ఉంటుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అంతేగాక విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు కొంత విరుద్ధంగా ఉన్నాయి. విద్యార్థులకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగానే కనబడుతూ ఉన్నది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండాలి. అలా చేసినట్టయితే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.